హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. ఇది పోస్ట్ చేస్తానో లేదో కూడా నాకు తెలియదు. మమ్మీకి అడిగి పోస్ట్ చేస్తా. అండ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ సన్సెట్ కనిపిస్తుందా. అండ్ ఈ టైంలో కిందకి ఈ ప్లేస్ నుంచి కాశీపట్నం నుంచి వెళ్ళాలంటే చాలా పెద్ద అడ్వెంచర్ అని చెప్పచ్చు. బట్ ట్రై చేద్దాం. హే గాయ్స్, సో నా ఇంట్రొడక్షన్ చూస్తారు కాబట్టి ఎస్ వీఆర్ గోయింగ్ టు కాశీపట్నం అనమాట. అది వెళ్ళాక చేశాను ఆ వీడియో. ఇది వెళ్ళక ముందు ఇక్కడ హోటల్ ముంతాజ్ దగ్గర ఆగి ఎస్కోట్లో తినేసి బయలుదేరామన్నమాట. సో ఇక్కడ ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి వెళ్తున్నాం. అలా వెళ్తూ ఉంటే ఎస్కోట్ నుంచి మనకి ఇక్కడ అరకు వెళ్ళే దారిలోనే ఉంటుంది. సో అరకు అనే బోర్డు అయితే చూసారు కదా. సో అలా వెళ్ళిపోతూ ఉంటే కాశీపట్నం రూట్ వస్తుంది. చూసారా, అరకు రాగానే మనకి ఫస్ట్ నేచర్ వచ్చేది. ఎంత హాయిగా ఉందంటే ఈ గ్రీన్స్ మధ్య బతికేయడం అంటే నా ఫేవరెట్ థింగ్ అని అయితే చెప్పచ్చు. బికాజ్ ఐ లవ్ గ్రీనరీ సో మచ్ అనమాట. చూడండి వ్యూస్ ఎంత బాగున్నాయంటే అబ్బా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఐ ఫీస్ట్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఒక షాప్ దగ్గర అయితే ఆగాం. ఏమైనా వాటర్ బాటిల్స్ అవి కొనుక్కుందామని. ఎందుకంటే లోపలికి వెళ్ళినాక ఇంకా వాటర్ బాటిల్స్ అవన్నీ మనకి అవైలబుల్ ఉండవు. సో ఈ షాప్ దగ్గర కొనేసుకొని మళ్ళీ అందరం బయలుదేరిపోతున్నాం. ఇది కాశీపట్నంకి వెళ్ళే దారి. అటు సైడ్ వెళ్తే అరకుకి వెళ్ళే దారి ఉంటుంది. సో మనం అరకు కాకుండా కాశీపట్నం వెళ్దాం ఈసారి లెఫ్ట్స్ అయిపోతాం. నెక్స్ట్ టైం చూద్దాం అరకు వెళ్దామా లేదా అనేది. అరకుకి నాకు పెద్దగా పడదు కాబట్టి మేబీ వెళ్తానో లేదో కూడా నాకు తెలియదు. మళ్ళీ సెకండ్ టైం, ఫస్ట్ టైం వెళ్ళాను అండ్ ఇట్స్ ఎ బిగ్ డిజాస్టర్. ఎందుకు అంటే ఆల్ మై క్లోజ్ ఫ్రెండ్స్ విల్ నో అబౌట్ దాట్. బట్ మళ్ళీ వెళ్ళదలుచుకోవట్లేదు. మేబీ చూద్దాం ఫ్యూచర్లో వెళ్తే వెళ్ళచ్చు, లేదంటే లేదు. అండ్ షీఈస్ రూపా, షీఈస్ సేయింగ్ హాయ్. సో అది అనమాట. సో ఇక్కడ నుంచి మనం జస్ట్ వాయిస్ లేకుండా చూద్దాం వీడియో అయితే. బికాజ్ యూ నీడ్ టు హియర్ దట్ సౌండ్స్ అండ్ రాగా ఉంచుదామని అనుకుంటున్నాను. మాట్లాడాల్సిన చోట ఐ టాక్ అనమాట. ఓకే, బై గైస్. సో దీన్ని ఏదో క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. దాని రియాక్షన్ చూడండి. అది సంగతి. సో అది వినిపించకూడదు కాబట్టి మీకు వినిపించట్లే అనమాట. నెక్స్ట్ రీచ్ అయిపోయాం. సో ఫస్ట్ మేము అనుకున్నాం వాటర్ ఫాల్స్కి మాత్రమే వెళ్దామని చెప్పి. సో అక్కడ బైక్ పార్క్ చేసి ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్దాం. ఇక్కడ నుంచి వీడియో రాగా ఉంచుతాను. మ్యాక్సిమం యూ కెన్ హియర్ మై ఫ్రెండ్స్ కాన్వర్జేషన్ సో దట్ యూ విల్ ఆల్సో ఎంజాయ్ ఇట్ అనమాట. ఫైర్ ఎలా చెట్టు అక్కడ పార్క్ చేసే ఇప్పుడు ఎలా పడబోతుందో చూడండి గైస్. చాలే సగం ఫోన్ స్పేస్ ఎప్పుడైపోద్దాను ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ నేను వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను. నా ఫోన్ స్పేస్ అయిపోవాలని అందరు కోరుకుంటున్నారు అనమాట. బట్ ఇట్స్ నాట్ ఎన్ ఎండింగ్ స్టోరీ. నా ఫోన్ స్పేస్ అయితే అవ్వదు, బట్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో కంటెంట్ కోసం ఏమైనా చేద్దామని ఫిక్స్ అయిపోయారు. నన్ను తోసేద్దామని, లేదంటే నా ఫ్రెండ్ అయినా తోసేద్దామని. బట్ చాలాసార్లు స్లిప్ అయితే అయ్యాము ఈ ట్రిప్లో. బట్ అవి రికార్డ్ అయితే చేయలేదు కాబట్టి పెట్టట్లేదు. రికార్డ్ చేసుంటే మేబీ పెట్టే ఉండేదాన్ని. నేను స్లిప్ అయ్యాను, నా ఫ్రెండ్ స్లిప్ అయింది, నా ఫ్రెండ్ స్లిప్ అయ్యాడు, చాలామంది స్లిప్ అయ్యి పడ్డాము. బట్ దెబ్బలేని తగలలే. వస్తున్నాడు, వెనకట్లే ఉన్నాడు. సో చూస్ ద రైట్ పాత్ అంటారు కదా. ఇక్కడ తప్పు పాత్ ఎంచుకొని తప్పు చేసాం. అటు సైడ్ నుంచి వెళ్ళుంటే అన్నీ చెప్పినట్టు మేబీ మేము ఆ కొంచెం పైనుంచి ఎక్కేసేవాళ్ళం. ఈ కింద నుంచి వెళ్ళాం కాబట్టి ఈ వాటర్ ఫాల్స్కి ఎక్కడానికి కొంచెం కష్టమైంది. మీరు ఎప్పుడైనా వెళ్తే అటు సైడ్ నుంచి వెళ్ళండి. అండ్ దోమలు అయితే బాబోయ్ చెప్పవసరం లేదు, చాలా దోమలు ఉన్నాయి.
తోయమంటావా? రూపాయి ఎలా మాట్లాడదు కోయి కోయి నాకు మాట్లాడాడు ఏదో చెప్తున్నాడు, వెళ్తున్నారా ముగ్గురు వెళ్తున్నారు ఈ బండి మీద ఇదంటాడు. విన్నారు కదా, అలా ఉంటుంది మా ఫ్రెండ్స్తో. పిచ్చి పిచ్చి కామెంటరీ అంతా పాస్ చేస్తా అంటారు. సో మేము వచ్చే దారిలో వాళ్ళు ఎవరు కొండ భాషలో మాట్లాడుతుంటే వీడు వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నాడు అనమాట. అది మీరు మొత్తం ముందు వచ్చారా? లాస్ట్ లో వాటర్ బాటిల్ 2 వాటర్ బాటిల్ తీసుకుని వస్తాను. అరే దోమలు ముక్కులోకి దూరుతున్నారు. వీడియో చూసాక ముక్కలకు దోమలు దూరుతున్నాయంట గైస్. ఓకే వీడియో పాజ్. గైస్ ఆ టోపీ వేసుకొని చాలా బిల్డప్ ఇస్తున్నానని అర్థమైంది, అందుకే ఆ టోపీ పోయింది. రిటర్న్ వస్తేప్పుడు నేను అది నా జీన్ ప్యాంట్కి పెట్టుకున్నాను క్లిప్ అటాచ్ చేసి. వస్తున్నప్పుడు ఎక్కడో అందరూ దిష్టేసి నా టోపీ మీద పోయిందనమాట. అండ్ ఇది మినీ స్పా అయితే అవుతుంది నాకు న్యాచురల్గా. సో అది నెక్స్ట్ మా ఫ్రెండ్స్ అంతా వాటర్ ఫాల్స్లో శుభ్రంగా ఆడేసుకున్నాం అనమాట. జడ్స్పోద్దు ఇక్కడ నుంచి వితౌట్ మేకప్ అండ్ ఆ వెట్ హెయిర్తో అయితే ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే తడుస్తున్నాం కాబట్టి. ఇది వేరే వాళ్ళు అనమాట, వేరే గ్రూప్ ఎంజాయ్ చేస్తున్నారు. సో మేము ఇది వెళ్ళే దారి అనమాట, ఎక్కే దారి తీయలేదు ఎందుకంటే చాలామంది జారిపడ్డాం కాబట్టి. సో వెళ్ళే దారంతా జారలేదు ఎవరు, బట్ కేర్ఫుల్గా అయితే వెళ్ళాము ఎందుకంటే ఎక్కేటప్పుడు పడి ఉన్నాం కాబట్టి వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా వెళ్ళాం. ఎలా జారామంటే అలా జారం. మా బట్టలంతా మురికి అయిపోయి అది వాటర్ ఫాల్స్తో క్లీన్ చేసుకున్నాం శుభ్రంగా. ఎవరు నేను వైట్ వేసుకోలేదు కాబట్టి ఇట్స్ అ ప్లస్ పాయింట్. నా ఫ్రెండ్ ప్యాంట్ బిస్కెట్ కలర్, వాళ్ళందరికీ మురికి అది అయిపోయింది. సో ఎక్కడికైనా ఇలా వాటర్ ప్లేసెస్కి వెళ్తే వైట్ వేసుకోవద్దని నేను చెప్తా, అండ్ దట్ ఈస్ మై రికమెండేషన్. అండ్ ఇక్కడ వీళ్ళు నా బ్యాగ్ని పట్టుకొని అది ఇది చేస్తున్నారు ఏంటో. సో ఇక్కడ నుంచి మేము వైకుంఠగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఫిక్స్ అయిపోయాం వెళ్దామని చెప్పి. సో అది మాట్లాడుకుంటున్నాం. సో వీడు ఏం చెప్పినాడంటే వాడు ప్యాంట్ చెప్పాను కదా ఇట్స్ లైట్ కలర్, సో పాడైపోయింది. వైజాగ్ వరకు వాడు షార్ట్తోనే వచ్చున్నాడు, షార్ట్ విత్ హెచ్ఆర్ఎక్స్ సాక్స్ అండ్ షూస్. ఏంటో అలా అయిపోయింది జీవితం అనిపించింది. అండ్ లుక్ ఎట్ ద వ్యూ గాయ్స్, అబ్బా ఈ వ్యూ అయితే అస్సలు నేను మాటల్లో వర్ణించక్కర్లే. యూ కెన్ సీ ఇట్ అనమాట, జస్ట్ లైక్ అరకు వ్యాలీ. చాలా బాగుంది వ్యూస్ అయితే. వ్యూస్ కోసం నేను మళ్ళీ ఇంకోసారి వెళ్దాం అనుకుంటున్నాను. లుక్ ఎట్ ద వ్యాలీ ఇట్ సెల్ఫ్, ఓ మై గాడ్. ఇక్కడ నుంచి వైకుంఠగిరి టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా, చాలా మేము లైక్ స్నేక్ జిగ్ జాగ్ రోడ్ అంతా ఉండింది. అండ్ మధ్యలో లైక్ గతుకులు అంటారు కదా, అవి కూడా ఉందన్నమాట. అండ్ ఇదే వైకుంఠగిరి టెంపుల్. నా ఫ్రెండ్స్ అంతా లోపలికి వెళ్ళారు అండ్ నేను వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళలేదు. అండ్ ఇదే టెంపుల్ ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, చేయలేదు. ఓకే హే గాయ్స్, సో ఈరోజు వైకుంఠగిరికి వచ్చాం. వస్తున్నామని కూడా తెలీదు, బట్ కాశీపట్నంలో ఫేమస్ టెంపుల్. సో వచ్చామన్నమాట. వెనకతలు చూడొచ్చు నా ఫ్రెండ్స్. చాలా బాగుంది, బట్ క్వైట్ అడ్వెంచరస్ అని మాత్రం చెప్పచ్చు. సో వచ్చేటప్పుడు చూసుకొని వస్తే పర్లేదు, వెళ్ళేటప్పుడు కూడా చాలా డేంజర్ అని నా ఫీలింగ్. చూద్దాం.
ఇంకో సాడ్ న్యూస్ ఏంటంటే వీడి బ్రేకులు పని చేయట్లే. అండ్ ఇదంతా ఫుల్ ఘాటి, కిందకి ఎలా వెళ్తాము దేవుడి దయ. ఇఫ్ ఐఎమ్ దేర్ ఐ విల్ పోస్ట్ దిస్ వీడియో. నేను లేకపోతే నేను పోస్ట్ చేయలేదు. అరే నువ్వు పోస్ట్ చేయరా, నేను ఒకవేళ లేకపోతే బతుకుని. ఓ ఇంకోటి డ్రైవింగ్ అది. సో ఐ డోంట్ నో ఐ పోస్ట్ దిస్ వీడియో ఆర్ నాట్. దిస్ అంత దేవుడు రాత. అరే నువ్వు కొంచెం ఇటు వెళ్ళరా బాబు, అటు వెళ్తే దొబ్బేస్తాం, అటు ఇటు వెళ్తే కనీసం ఏదైనా ఉండుద్ది. చూసారు కదా, పోతే అలా పడిపోవడమే, లేదు బతుకున్నామంటే ఇలా వెళ్ళడం. సో ఐ వాజ్ టెల్లింగ్, వాడికి చెప్తున్నాను అనమాట, ఇటు సైడ్ వెళ్తే బెటర్ అని నా ఫీలింగ్. అని ఇటు సైడ్ చూడండి, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఏదైనా బ్యూటిఫుల్ ప్లేస్తో పాటు చాలా అడ్వెంచర్ ఉంటుంది అని నా ఫీలింగ్. రింగ్ శివ, గో స్లో శివ. నువ్వు యాక్సలరేషన్ 0 అయినా ఎంత స్పీడ్తో ఎట్లా వెళ్తుంది శివాని బట్టి, అది పొజిషన్. ఫింగర్స్ క్రాస్డ్ ఫర్ హిస్ డ్రైవింగ్ అండ్ హిస్ బైక్, షిట్టింగ్ బైక్, డ్రైవింగ్ విత్ నో బ్రేక్స్. బ్రేక్స్ లేని బండితో నడుస్తుంది. ఐ డోంట్ నో గైస్. ఇది రావట్లేదు ఏంట్రా, ఇలా పిచ్చిగా ఇక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారు గైస్. క్రేజీ పీపుల్ అంతా ఉన్నారు ఇక్కడ వైజాగ్లో. బట్ వ్యూ ఈజ్ హిలేరియస్. వ్యూ కోసం ఏమైనా ఈ అన్నని లిఫ్ట్ అడిగి నేను వెళ్ళిపోతాను గైస్, అది బెటర్ అని నా ఫీలింగ్. దానికంటే ఓ మై గాడ్, మ్యాడ్ గైస్. పోతే ఈ ఫోన్ పట్టుకొని వీడియో రికార్డ్ చేస్తూ పోతానని నా ఫీలింగ్. సో గైస్, మా మమ్మీ యాక్చువల్లీ ముందే వచ్చున్నారనమాట ఈ ప్లేస్. షీ వాజ్ లైక్ చాలా డేంజరస్ అంటే పిచ్చిలే ఇలానే అవుతారు అని అనుకున్నాను, కానీ నిజంగానే బిట్ డేంజరస్. బట్ మంచి బైక్ అయితే నేను మేబీ భయపడిపోదును, వీడి దగ్గర ఉంది బైక్, సో భయపడాలి. అందరూ వెళ్ళొచ్చున్నారు మా ఫ్యామిలీలో, నేనే వెళ్ళలేదు. సో ఈరోజు అయితే వచ్చా. ఇదే నా ఫస్ట్ వ్లాగ్ అయిపోతుంది. మేబీ పోస్ట్ చేస్తున్నా లేదు నాకు తెలియదు, ఎందుకంటే ఐ ఆస్క్ మై మామ్స్ పర్మిషన్. అసలు యాక్చువల్లీ మేము అనుకుంది ఏంటంటే, వినిపిస్తుందో లేదో నాకు తెలీదు, బట్ మేము అనుకుంది దేవరపల్లి వెళ్దామని. బట్ నాకు దేవరపల్లి ఇన్సిడెంట్స్ వాటి వల్ల నేను వద్దని చెప్పాను నా ఫ్రెండ్స్కి. సో వీ కేమ్ టు కాశీపట్నం. అండ్ ఆల్సో ట్రెక్కింగ్ చాలా ఎక్కువ ఉంటుంది దేవరపల్లి అయితే. వ్యూస్ ఆర్ మై ఫేవరెట్ గైస్, చాలా బాగుంది. అరకు కంటే బాగుంది అన్న ఫీలింగ్ ఈ వ్యూస్. ఇది వింటర్లో వచ్చుంటే ఇంకా బాగుండేదేమో వ్యూస్ అన్న ఫీలింగ్, బట్ వింటర్లో రాలే. నెక్స్ట్ టైం మొత్తం. అసలు ఈ బ్లాగ్ ఎందుకు పోస్ట్ చేస్తాను అంటే, మెమొరీ, నా ఫ్రెండ్స్తో ఇలా వెళ్ళా అని మెమొరీ కోసం అని పోస్ట్ చేస్తా. ఓకేనా, ఏదో బ్లాగర్ ఏదో క్రియేటర్ అయిపోదామని కాదు, జస్ట్ ఫర్ ఒక మెమొరీ. ఎప్పుడైనా పెద్దయినా వాచ్ చేయొచ్చు అని నా ఫీలింగ్. సో కిందకి సేఫ్గానే వచ్చాం గైస్, ఇంకా నో వరీస్. సో ఈ ట్రిప్ కూడా మమ్మీకి తెలియదు అన్నమాట, అసలు నేను వస్తున్నాను అన్న విషయం, వెళ్తా అన్న విషయమే తెలియదు మమ్మీకి. ఆఫీస్ అని చెప్పేసి ప్లాన్ చేసుకొని వచ్చాం.
మమ్మీ వీడియో చూసాక తెలుస్తుంది అనుకుంటాను, లేదంటే నేను ఇంటికి వెళ్ళాక నెక్స్ట్ డే చెప్తాను మమ్మీ ఎలా వెళ్ళానని చెప్పి. ఓకే బాయ్ గాయస్. I think life needs this kind of day. So nice day. అంటే బిజీ లైఫ్లో ఇలాంటి ఒక డే అందరికీ కావాలి. సో టేక్ ఏ బ్రేక్ అండ్ ఇలాంటి ట్రిప్స్ ప్లాన్ చేయండి గైస్. ఇంకా ఎండ్ చేసేస్తున్న వీడియో అండ్ బాయ్ బాయ్. సో ఇంకో శుభవార్త ఏంటంటే పెట్రోల్ కూడా అయిపోయింది. లక్కీగా ఇక్కడ షాప్ ఒకటి ఉంది కాబట్టి వచ్చి కొనుక్కున్నాం అనమాట. సో మీరు వస్తారో అనుకున్న వాళ్ళు పెట్రోల్ ఎక్కువ కొట్టించుకోండి. ఓకే బాయ్.